ఈ గోంగూర సాంప్రదాయ రుచులతో సహజ సిద్ధమైన శాకాహార భోజనం అన్నది ఈ రోజు నుంచి టిఫిన్ సెక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ మీల్స్ కానీ టిఫిన్ కానీ మన ఇంట్లో చేసుకున్నట్టు స్వచ్ఛంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి అన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ఫ్రెష్ దోశది వేస్తారు ఇక్కడ, అప్పటికప్పుడు వేసి చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. మన ఆంధ్ర భోజనం లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీ ప్లేట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, తప్పకుండా విజిట్ చేయండి. హోటల్ ఎంట్రన్స్ చేయగానే ఇలా కనిపిస్తుంది అనమాట మేడం. ఈవిడ అనంతపూర్. మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ అరిటాకులో స్వచ్ఛంగా ఈ విధంగా మనకి పొడులు భోజనాల్లో అసలు ఆ టేస్ట్ మళ్ళీ మనం తినాలంటే ఇక్కడికే రావాలన్నంత బాగుంటాయి, అంత నీట్గా ఉంటుంది. ఖాళీ దీంట్లో ప్యూర్ నెయ్యి వేస్తారు, పప్పుల పొడి ఇది అవుతే అసలు ఎక్సలెంట్. ఆవకాయ అండ్ ఆ షైనింగ్ కూడా చూడండి, దాన్ని బట్టి వీళ్ళ మెయింటెనెన్స్ ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది. మీల్స్ టిఫిన్ రెండు కొట్టేదే లేదు. అమ్మ చేసిన వంట అంత చక్కగా ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఈరోజు నుంచి టిఫిన్ సెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, అది కూడా చెప్తాను ఎలా ఉంది అన్నది. కారం, పొడి దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం ఇవన్నీ ఉంటాయండి. పూరి కూడా ఉంటుంది, దోశ అయితే లేదు, రేపటి నుంచి పూరి కూడా ఉంటుంది. మనకి ఆర్డర్ ఇస్తే మీరు ఇంటికి పంపిస్తారా? అంటే ఒక 20 పైన ఉంటే పంపిస్తాం మేడం. 20 పార్సల్స్ పైన ఉంటే పంపిస్తాం. 20 మినిమం 20 ఉండాలా, పైన ఉంటే పంపిస్తాం. ఇప్పుడు మనకి తీసుకెళ్ళి సప్లై చేసే వాళ్ళు ఉంటారు చూడండి, స్విగ్గీ వాటి ద్వారా మీకు పంపిస్తే ఈ హోటల్కి వస్తాయా? అంటే మాకు తెలిసిన వాళ్ళు నేను అడిగారు, వాళ్ళు రాలేరు, అందుకు స్విగ్గీ అవి అన్నీ. ఓకే, ఆ నెంబర్ తప్పకుండా. ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీలో ఏమని సాంబార్, కారపొడి, నెయ్యి, పొడి, నెయ్యి. ఈ ప్లేట్ ఎంత కాస్ట్? 3 ఇడ్లీ, ఒక వడ, ఒక గారె, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ అండ్ మిగతా పొడులు కూడా విత్ గీతో పాటు 35 రూపీస్. ఇది గీ దోశ, నెయ్యితో ప్యూర్ నెయ్యితో వేసిన కారం గీ దోశ. ఇట్స్ హ్యావ్ ఇట్. కారం కావాలి, కారమే హిట్. ఇది సాదా దోశ, ఇలా ఓపెన్ సాదా దోశ. ఇందాక చూసింది కారం దోశ.